రాజకీయ నాయకులు ఎవరు? ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇస్తాండవు నువ్వు. అధికారులు సార్ మాకు బెదిరించిన మమ్మల్ని అడిగింది లేదు. మనం గబ్బు పట్టించేకి వాళ్ళు నాయకులంతా ఒకటయ్యి కుట్ర పెట్టుకొని హైదరాబాద్ ఎవరు లేదు సార్ చేసి ఎట్లా ఇవాళ నెక్కిచ్చినామో అట్లా దింపమని మేము పార్టీకి సిద్ధంగా ఉండా సార్. నేను చేసేకి జావుగాని మాకు కాకోకుండా పోతే మందు దాగి ఖచ్చితంగా సత్తాం సార్. మేము మటుకు సత్తాం. పేమెంట్ కానీ నేను ఏం దోపిడీ చేసినా సరే నాకు ముప్పు చేయకూడదు, రాజ్యం చేయకూడదు సార్. పిల్లలకు న్యాయం చేయలే కదా నేను. ఒక నెలకే ఇంత అవినీతి చేసినావా? లేదు సార్, చేయలేదు సార్. చేస్తాండారు సార్ అట్లా బతుకు తినుకోకుండా కానీ అప్పుడు ఇంత చెప్తే మా ఇట్ల వల్ల మేం కాల సార్. ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళు చూసినారా? మీరు తింటున్నారు కదా, మీరు తినలేదా? మా ఇట్ల వాళ్ళు ఏందన్నా అడిగితే మీరు తీసుకోలేదా, తినలేదా? అది నిరూపించాల సార్. మేము చెప్పినదైతే పేపర్లకు కానీ మీడియాకు కానీ వేయలేదు. సింగనమల నియోజకవర్గం నార్పల మండలం నార్పల హెడ్ క్వార్టర్లో ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగింది. అవినీతి మణికొండ, నార్పల అవినీతి మణికొండ అని ఒక న్యూస్ ప్రసారం చేసినాం. మనం ఇక్కడ చూస్తున్నాం నార్పల అవినీతి మణికొండ అని. దాని గురించి న్యూస్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఆమె మనకు కాల్ చేశారు. సార్ ఒకవైపే చూశారు, అక్కడ జరిగిన నాకే అన్యాయం జరిగింది, మీరు అలా చేస్తే ఎలా సార్, మా పొట్ట కొడుతున్నారు మీరు, దీని వెనకాల చాలా రాజకీయం ఉంది అని నాకు కాల్ చేశారు. ఆమె ఏం రాజకీయం ఉందమ్మా అంటే చాలా ఉంది సార్, నేను కూడా చాలా చెప్పుకోవాలి మీతో, ఇవన్నీ ఉన్నాయి, మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా అంటే ఖచ్చితంగా మా స్టూడియోకి రండమ్మా, మీరు కూడా మీకు ఏం అన్యాయం జరిగింది, అసలు దీని వెనకాల ఏం రాజకీయం నడిచింది అనే దాని గురించి కూడా ఆమెను ఈరోజు మన స్టూడియోకి పిలిపించాం. ఆమె కూడా వచ్చారు, మనతో జాయిన్ అవ్వబోతున్నారమ్మా. రండి, నాగమణి గారు. నాగమణి వచ్చారు. అమ్మ ఇది కొంచెం రండి అమ్మా. అమ్మ నమస్తే అమ్మా. అమ్మా ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు నాగమణి సార్. నాగమణి. నిన్న నేను న్యూస్ పెట్టాను, నార్పల అవినీతి మణికొండ అని ఒక పేపర్లో వచ్చింది. గతంలో కూడా చాలా పేపర్లో వచ్చినాయి. కొంచెం రండి అమ్మా, కొంచెం నా దగ్గర పేపర్లో వచ్చినాయి. అసలు ఏం జరిగింది? నిజంగా అవినీతి జరగలేదంటావా? జరగలేదు సార్. ఎట్లా చెప్తారు? అవునమ్మా, అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో ఒక అధికారి వచ్చారు. ఆ అధికారి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక్కడ కూలీలు ఇంతమంది మాత్రమే ఉంటే ఇంతమంది రాశారు అంటే 134 మంది 184 మంది వస్తే 400 పైసలకు రాశారు అని చెప్పేసి ఆయన రిపోర్ట్ ఇచ్చారు కదా. అవును సార్. అది ఏం జరిగిందంటే సార్, డిమాండ్ శుక్రవారం బేస్తవారం డిమాండ్ వేయాల్సింది, శనివారం సాయంత్రం డిమాండ్ పంపించినారు సార్. ఏపీఓ సార్ మా దగ్గర పంపించినారు మేట్లని. సరే వీళ్ళు పనికి రారు ఏం రారు అంటే నువ్వు చేసేమ్మా డిమాండ్ చేయి, వాళ్ళు వస్తారో రారో డిమాండ్ చేయమన్నాడు సార్ ఏపీఓ రామారావు సార్. మేము డిమాండ్ చేసినాం సార్. సోమవారం మంగళవారం వచ్చినారు సార్. సోమవారం మంగళవారం పనికి వచ్చినారు సార్. పుల్సలనాథల గ్రామం 300 మంది వస్తారు సార్. పుల్సలనాథల గ్రామం 300 మంది వస్తారు. వచ్చినారు సోమవారం మంగళవారం వచ్చి, బుధవారం రాలేదు సార్. ఇది పగడ్బందీగా చేసినారు సార్, కావాలనే కుట్రపూర్వకంగా చేసి డిమాండ్ ఇప్పించి ఆ బుధవారం రోజు రాలే. ఏపీడీఓ సార్ ఎప్పుడైతే వచ్చినారో ఆ రోజు పనికి రాలేదు సార్. సోమవారం మంగళవారం వచ్చినారు. రాకనే ముందుగా ఇంతమంది వస్తారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు మీరు? అంటే మేము డిమాండ్ ఇస్తాం సార్, ఇంతమంది వస్తారు, ఇంతమంది మీ బ్లూ ఫామ్ ఎవరైతే ఇస్తారో 1000 మందికి ఇచ్చినా కానీ 1000 మందికి మేము డిమాండ్ చేయాల్సిందే సార్. సోమవారం లోపల మేము 1000 మందికి డిమాండ్ పెట్టుకోవాలా. సోమవారం పనికి ఎవరైతే వస్తారో సోమవారం మంగళవారం 2 రోజులు ఎక్కేకుంటుంది సార్, వాళ్ళు పనికి హాజరయ్యేది ఉంటుంది. సోమవారం మంగళవారం మేము అటెండెన్స్ చేసుకుంటాం సార్. మరి డూప్లికేట్ ఫోటోలు అంటే వాళ్ళే గతంలో ఎవరైతే వచ్చారో వాళ్ళ ఫోటోలు డబుల్ టైం పెట్టేసి అవే కూడా. అది మార్చి 25 ఏం జరిగిందంటే సార్, గత సంవత్సరంలోను మార్చి టు ఏప్రిల్ సార్ ఈ డేస్ లెక్కేది. మార్చి 20 తారీఖు ఏం జరిగిందంటే అవే ఫోటోలు వచ్చినాయంటే అటెండెన్స్ రాలేదు సార్. పొద్దున్నేను మార్నింగ్ రాలే, ఈవినింగ్ సెల్ ప్రాబ్లం సార్. అవి లాగిన్ అందరికీ ప్రాబ్లమే వచ్చింది. మార్నింగ్ వచ్చింటే కాలువ పనులు పెట్టినాం సార్, కెనాల్ ఇవి కాలువ పనులు పెట్టినాం. ఆ కూలీలందరూ పొద్దున్నే హాజరైనారు. 11-12 వరకు చూసినా కానీ సెల్ మొబైల్ మటుకు వ్యాపులు రాలేదు సార్, ఎవరివి రాలే, పంచాయతీ రాలేదు సార్. అది 25 తారీఖు మేము ఏం చేసినామంటే ఏబీఓ సార్ని అడిగితే సాయంత్రం కూలోళ్ళు వచ్చినారు కదమ్మా, ఎట్లా ఎవరినైనా పిలిచిపోయి కొట్టండి కూలోళ్ళు అంటే, కూలోళ్ళు అందరూ రారు సార్, ఎందుకంటే వాళ్ళు వేరే పనులు పోయింటారు. మళ్ళీ ఆ మేట్లను పిలిచిపోయి కొట్టినాం సార్. వాళ్ళు చెప్పింటే మేము చేసినాం సార్, మా పై అధికారులు చెప్పిందే మేము చేసినాం సార్. మేము దీంట్లో ఏం చేసింది, ఇప్పుడు కూలీలు వచ్చినారు కదా పొద్దున్నే హాజరైనారు, సాయంత్రం మొబైల్ యాప్లు పనిచేసినాయి సార్. మా మొబైల్ యాప్లు పనిచేస్తే అటెండెన్స్ తీసుకుంటేనే వాళ్ళకి పేమెంట్ అయ్యేది సార్. ఆ రోజు 300 కూలీ వాళ్ళకి కావాలంటే మేము అటెండెన్స్ తీసుకోవాలా, అప్లోడ్ చేయాలి సార్. అవి ఆ మేట్లను పిలిచిపోయి వాళ్ళకి సంబంధించిన మేట్లు ఉంటారు కూలీలకి పైన, వాళ్ళని పిలిచిపోయి తిమ్మన్నారు, తీసినాం సార్, చెప్పే చేసినాం సార్. అది
అది ఇప్పుడంతా నా మీదే ఉంది అదంతా. ఆ అధికారులు మోసుకోరు, నా మీదకి వేసినారు సార్. అది కుట్నపూర్వకంగా అధికారుల పరంగా మొత్తం బలి ఉండేది నేనే సార్. ఉపాధి హామీ పనుల్లో ఏ ఊర్లో చూసినా ఏ మండలంలో చూసినా 10 మంది వస్తే 20 మంది, 20 మంది వస్తే 50 మంది, 50 మంది వస్తే 100 మంది, 200 మంది ఈ విధంగా రాసి డబ్బులు దండుకుంటున్నారు అనేది బహిరంగ రహస్యము. ఇందులో ఎవరు దాచిపెట్టినా నో అన్నా ఇది అక్షర సత్యం. మేమైతే చేయలేదు సార్. మీరు చేయలేదంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి లేదు సార్, పేమెంటే లేదు సార్ మాది. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఎవరినైనా చెక్ చేసుకోమని. మీరు ఎప్పుడు ఎక్కారు మీరు? సార్ నేను ఫిబ్రవరి 27 ఎక్కినాను. ఫిబ్రవరి మార్చి బిల్ వచ్చిందా? లేదు సార్, ఇంకా పేమెంట్ కూడా కాలేదు సార్. ఇప్పటికీ రాలేదు. ఈ గవర్నమెంట్ మార్చిది వాటికి ఎండింగ్ సార్. మార్చి ఇయర్ ఎండింగ్. ఓకే, బిల్ వచ్చింది. మార్చి తర్వాత ఏప్రిల్ ఒక్క బిల్లు ఒక్క రోజు కూడా కాలేదు సార్. కూలీలు 2 వారాలు పని చేసినారు, నిన్న వారం చేసినారు. 200. మరి అంత అవినీతి 1400 మంది పైసలకు రాసినారు అంటున్నారు, నిజమేనా? రాయలేదు సార్, పేమెంటే కాలేదు సార్. పేమెంటే నిలబెట్టేసినాం. రిపోర్ట్ తీసుకోండి సార్, మీరు రిపోర్ట్ తీసుకొని ఏపీఓ ఎంఈఓ అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఏపీఓ చెప్పారు డిమాండ్ పెట్టమన్నారు. ఇప్పుడు ఏపీఓ ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏపీఓ వాళ్ళ మంచిదే సార్, అందరూ ఒకటేను. ఇప్పుడు మేము ఉండకూడదు ఆఫీసులో కూడా డిమాండ్ ఇచ్చే వాళ్ళకి కూడా ఆమె రాదు, 99% ఆమె సస్పెండ్ అయింది, మీరు ఎందుకు ఇస్తారు, ఎక్కడ ఇస్తారని మాట్లాడుతున్నారు. మేము వాటికి కూడా ఏం మాట్లాడలేదు సార్. పై అధికారిని మాట్లాడకూడదు అంత విరినని మాట్లాడలేదు. నేను ఓపిక్గా ఉన్నా ఇప్పటికి కూడా. మీ రిజిస్టర్ భరత్ సార్. సార్ భరత్ మొన్న వచ్చినప్పుడు అవును సార్, మొన్న కలిసారా? అవును సార్. ఏం చెప్పారు మొన్న కలిసి? చూద్దామన్నారు సార్. చేస్తాము, పార్టీ కోసం చేసిన వాళ్ళకు అన్యాయం చేయము, న్యాయం చేస్తామని చెప్పినారు సార్. జరిగిన అన్యాయం చెప్పారు? చెప్పాను సార్. ఒకవేళ ఇది లేకపోతే మీకు బతుకు తెరువు ఏమన్నా ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు సార్. భూములు లేవు, ఇండ్లు కూడా లేదు సార్. నాకు ఎంక్వైరీ చేసుకోండి, ఇండ్లు కానీ లేదు. అందుకనే ఇట్లా ఉన్నారనే ఎమ్మెల్యే గారు మా మీద జాలిపడు దయతోనో మాకు భిక్ష పెట్టింది. నాకు ఇదే ఇబ్బంది సార్, జాబ్ పరంగానే ఇబ్బంది పెడుతున్నారు. రోజు ఆ పత్రిక రాసేది, ఈ పత్రిక రాసేది. నేను అసలు పేమెంట్ చేసిందే లేదు సార్. ఈ నెలలోను పేమెంట్ చేసిందే లేదు, పెట్టిందే లేదు. ఒక్క మాస్టర్ కాదు కదా, ఒక కూలీకి కూడా వేతనం చెల్లించిండేదే లేదు. పై అధికారులకు ఇదంతా తెలుసు కదా? అంతే తెలుసు సార్. మరి తెలిసే నిన్న ఒక పేపర్లో వచ్చింది, మళ్ళీ నేనే వస్తా చూసుకోండి మళ్ళీ అది. నేను అనిండేదే లేదు సార్. నేను అసలు ఫీల్డ్కే పోలేదు సార్. నేను ఎట్లా అంటా సార్? ఇప్పుడు ఎవరున్నారు ఫీల్డ్ మీద? ఫీల్డ్ మీద మేట్లు సార్, వీళ్ళేను. మేట్లు మీ ప్లేస్ లో ఎవరున్నారు? నా ప్లేస్ లో ఎవరు లేరు సార్. నేను ఓటీసీలో వచ్చిన, అది ఉంది సార్. పేపర్ కూడా ఉంది చూడండి సార్. అవునా? ఆ పేపర్ టీఓసీ పేపర్ ఇచ్చినారు సార్. నాకు సిమ్మును విధుల్లోకి పోకూడదు అంతే సార్. నేను నన్ను శాశ్వతంగా సస్పెండ్ లెటర్ రాలేదు, నాకు సస్పెండ్ చేయలేదు అని. సస్పెండ్ చేసినట్లు అన్నా కానీ నేను ఏం పట్టించుకోలేదు సార్. నిన్న మీ న్యూస్ చూసే నేను వచ్చిన సార్. నేను ఏ తప్పు చేయలేదు. నిన్న మీరు నాకు కాల్ చేశారు సార్. ప్రజలారా, ఈరోజు ఇక్కడ మన స్టూడియోలో ఈమె రావడానికి కారణం ఏంటంటే, నిన్న మనము నార్పల అవినీతి మణికొండ అని ఒక న్యూస్ పెట్టాం. న్యూస్ పెట్టిన తర్వాత ఈమె నాకు ఇవ్వండి, నాకు కాల్ చేశారు. ఈమె కాల్ చేసి, సార్ మీరు ఇలా పెట్టారు, ఇది కనుక్కోవాలి కదా సార్, ఎంత మాత్రం కరెక్ట్ అన్నారు. అమ్మ ఏమి నీ బాధ ఏంటంటే, నాకు ఎవరైతే అధికారి నాకైతే చెప్పారో అదే అధికారి ఈరోజు ఆయన అంటే ఆయన వెనకాల ఏదో శక్తులు నడిపిస్తున్నాయి, ఆయన అబద్ధాలు చెప్తున్నాడు. ముందు రోజు డిమాండ్ చేయమన్నారు, డిమాండ్ ఇచ్చారంట. డిమాండ్ ఇచ్చిన తర్వాత ఉన్నట్లుండి కేవలం దురుద్దేశంతో ఈ విధంగా చేశారు. ముందు రోజు వస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నట్లుండి ఒకే రోజు, అంటే ఈమెను కేవలం తొలగించడానికి పన్నాగం, అంటే వాళ్ళు ఒక కుట్ర పనినారు. ఆ విధంగా ఒక అధికారిని ఆ రోజు రమ్మని ఆ అధికారి ఫీల్డ్లోకి రావడము, ఆ కూలీలు రాకుండా పోవడము. అంతకుముందు 2 రోజులు వచ్చారా? వచ్చారు సార్. ఎంతమంది వచ్చారమ్మా 2 రోజులు? 2 రోజులు 1200 మంది వచ్చినారు సార్. 1200 మంది సార్. ఇంతకుముందు 1800, దాదాపు 2000 మంది వరకు జరిగింది సార్. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే జరిగింది. ఇది సీజన్ సార్. ఇప్పుడు సీజన్ లో మనం పని ఆఫ్ చేసేకి లేదు, వద్దనేకి లేదు. వాళ్ళని వద్దని అంటే మనకు 12 రోజులు వాళ్ళకి డబ్బు ఎంతైతే ఉంటుందో అంత మొత్తం మనం కట్టిల్ల మన చేతి నుంచి. నువ్వు అప్పే చేస్తావు, ఇంకో చోట తెస్తావో వాళ్ళకి మటుకు మనం డబ్బులు కట్టిల్ల సార్. అట్లాంటప్పుడు పని పెట్టుకుని ఎందుకుంటా సార్ నేను? ప్రతి ఒక్క కూలీని విచారించుకోమను. కూలీలు కానీ చెప్పినారు ఆడ, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఫీల్డ్ అసిస్టెంట్తో. అధికారులు మీరే మమ్మల్ని వచ్చి ఆ కొండ దిగు, ఈ కొండ ఎక్కువ దిగు అనేటప్పుడు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారని కానీ వాళ్ళని అడిగినారు సార్. ఆ ప్రశ్న 100% కుట్రే సార్. ఇది ఇదో సార్, నన్ను పూర్తిగా తొలగించినట్లు లేదు సార్. ఇదో చూడండి సార్, మీరే చూడండి. శ్రీమతి
వై నాగమణి నార్పల గ్రామ పంచాయతీ క్షేత్ర సహాయకురాలు గారు తనకు సంబంధించిన రికార్డులను సిమ్ కార్డు మరియు మొత్తం అంటే ఛార్జీ మొత్తం కార్యక్రమ అధికారిని నార్పల మండలం గారిచే సూచించిన వారికి అప్పగించవలసిందిగా ఆదేశించడమైనది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా టెంపరరీ అవుట్ ఆఫ్ కాంట్రాక్ట్ నందు ఉంచిన ఉద్యోగి సిమ్ కార్డు మరియు రికార్డులను తీసుకొని విధుల యందు అనుమతించకూడదని మరియు జీతభత్యములకు సిఫారసు చేయకూడదని సదరు క్షేత్ర సహాయకురాలు గారికి టీఓసి ఉత్తర్వులను అందజేసి అక్నాలెడ్జ్మెంట్ అండ్ నోటీస్ సర్టిఫికేటు ఇదేందమ్మది ప్రింట్ అయినట్టు అతి జరూరుగా ఈ కార్యక్రమం సమర్పించవలసిందిగా కార్యక్రమ అధికారి నార్పల మండలం గారికి తెలియజేయడం అయినది. ఎస్ సలీం బాసా, పథక సంచాలకులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, అనంతపురం. శ్రీమతి వై నాగమణి నార్పల గ్రామ పంచాయతీ ఎఫ్ఏ గారికి ఎంపీడీఓ ఆర్పిఓ నార్పల మండలం గారి ద్వారా నకలు. దీని మీద ఉన్నారు అయితే ఇప్పుడు మీరు. సార్ ఓకే, ఇప్పుడు మీ మేట్లను అడుగుదామా ఏం జరిగింది, దీని వెనకాల ఏం కుట్ర జరిగిందని? ఇంకా ఏమైనా చెప్పుకునేది ఉందా మీరు? మీకు అవకాశం, ఇప్పుడు మీరు నన్ను అడిగారు, అవకాశం కల్పించిన ఇప్పుడు మీడియా ముందర నువ్వు ఏమైనా నీకు పూర్తిగా స్వేచ్ఛ ఉంది, నువ్వు ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడచ్చు. మనం సింగనమల నియోజకవర్గం నార్పల మండలానికి చెందిన ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగింది, నార్పలలో అవినీతి మణికొండ అని ఒక న్యూస్ పెట్టినాం. దానికి స్పందించి వీళ్ళంతా మేట్లు అంట, వీళ్ళు అంటే ఈ పనికాహార పథకం సంబంధించి వీళ్ళందరూ కూడా ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. సార్, మీరు ఒక సైడే చూసి మీరు చెప్తే అట్లా అంటే మా బాధ కూడా వినండి, దీని వెనకాల ఏం జరుగుతోంది ఇవన్నీ కూడా మీరు తెలుసుకోకుండా ఇలా న్యూస్లు పెట్టడం కరెక్ట్ కాదు కదా అన్నారు. సరే, మీ వాయిస్ కూడా వినిపించండి, మీకు కూడా అవకాశం ఇస్తాం కదా అన్నాం. మన స్టూడియోకి వచ్చారు. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చారు? మేము సార్ 2018లో నుంచి శ్రావణి గారికి తెలుగుదేశం పార్టీ కూటకం మేము ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి మేము శ్రావణిని పక్క కిడచకుండా 6 మండలాలు ప్రతి ఈ పొద్దు 8 గంటలకు పోతే 8 గంటలకు పోతే రాత్రి 9, 8, 10 గంటలు అవుతుందో 11 గంటలు అవుతుందో అప్పుడు చావుని పోండక్క మీరు వెళ్ళిపోండి అన్నప్పటి నుంచి మేము వచ్చినాం. అంతకుముందు 2018లో నుంచి కానీ మేము పొయ్యి వచ్చేవాళ్ళం అక్క దగ్గరికి పొయ్యి వచ్చేవాళ్ళము. మనం ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత మనం ఎమ్మెల్యే అయిన తర్వాత మీది ఎట్లా రిజన్ తెంచినారో వైచారులు మిమ్మల్ని ఎట్లా దింపినారో అది ప్రకారము మనం దింపినారు కదా. మనము చావుని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు కష్టపడినారు, మీరు ఎప్పటికీ మా ఎంట తిరుగుతున్నారు, పార్టీ తరఫున చేసినారు, నేను ఇస్తాను ఆమెని చెప్పింది ఎమ్మెల్యే అక్క. ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత అక్క నా పరిస్థితి ఏమంటే నువ్వు ఏమీ భయపడద్దు, నీ పోస్టు నీకు ఇస్తాను అని మాట ఇచ్చిన తను. నాగమణి నా కాళ్ళి మేము ఉత్తరం తిరిగినాం సార్, ఏటికి పోయినా ఉత్తరం తిరిగినాం అని అక్క ఇస్తాను అనింది. గెలిచినాక చెప్పింది. ఆ మాట ప్రకారం వాళ్ళు మాట నిలబెట్టుకున్నారు సార్. మేము పార్టీ తరఫున చేయకోకుండా, నేను ఏదన్నా కానీ చేయకోకుండా మధ్యలో పోయి దూరి దోసుకుంటే నాకి అక్క అని నేను ఏందన్నా వాళ్ళకు ఒక డబ్బు ఇచ్చో ఏందన్నా చేసింటే మేము వాళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదు, చేయడం లేదు. ఊరికనేలా ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇస్తాండవు నువ్వు డబ్బులు ఇచ్చేదాన్ని ఇవ్వడుతుంది, నీకు వాళ్ళు తీసుకొచ్చి మేము పని చేపించి ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇస్తాదని నీకు ఇచ్చింది అనే సార్. ఇంతవరకు మమ్మల్ని ఎప్పుడే కానీ ఎమ్మెల్యే ఎవరినే కానీ ఇంత పోతాన్నాం కదా, ఇంత చేస్తాం, ఇంత నాయకులు కానీ ఎప్పుడే కానీ మేము డబ్బు మమ్మల్ని అడిగింది లేదు సార్. వాళ్ళు ఇప్పుడు కానీ కష్టం చేసుకొని బతుక్కొని మన్నగాని చెప్పింది సార్, నీ జీతం ఉంది, నువ్వు ఏమీ దుర్మార్గం పని చేయొద్దు, ఏది చేయొద్దు, ఎవరికి వస్తుందో వాళ్ళకి పెట్టు. అధికారులు సార్ మాకు బెదిరించినారు. రామారావు పక్క ఇది రామారావు మేడం ఉండే ఎండిఓ మేడం, ఏం పేరు అని ఆ పేరు గంగావతి. ఆ గంగావతి ఏం చేసింది, ఫోన్ చేసి ఏపీఓకు చేసి ఎట్లా వాళ్ళని ఎక్కించినామో అట్లా దింపమని, అట్లా దింపాలంటున్నారు.
దింపాలని మేము ఇంకా ఒక్క నెల ఎక్కింది, ఇంకా ఒక్క నెల కానీ జీతం తీసుకోలే. అంత లేకే మేము ఏం చేసినాం సార్? ఒకరు డబ్బులు ఇచ్చినారు, మాకు కావాలి సార్. ఇదంతా పూర్వకంగా చేస్తున్నారు సార్. జావగాని రాకుంటే సచ్చిన కారణం కానీ వాళ్ళ మీద చుట్టుకుంటుంది సార్. మా ఊరు చెప్తున్నాము, మేము ఏదైనా జరిగితే ఉద్దురు బిడ్డలు ఈ పొద్దు చెప్తాను, వాళ్ళు జరిగి జావుగాని మాకు కాకోకుండా పోతే మందు దాగి ఖచ్చితంగా సత్తాం సార్. మేము మటుకు సత్తాం. ఈ పొద్దు చెప్తున్నాం చూడు, ఇది చంద్రబాబు నాయుడు దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, లోకేష్ అన్న దగ్గరికి నన్ను చూస్తే లోకేష్ అన్న మాకు గుర్తుపడతాడు. మేము అంటే ఈ నుంచి ఏడా కలెక్టర్ ఆఫీస్ కాడ నుంచి నేను యాడికి పోయిన ఇది తాడిపెత్తిరి వరకు మేము ఎంటే తిరిగినాం, పక్కా ఎంటే తిరిగినాం. మీరు ఎక్కడ చూసినా మీరే ఉన్నాడే అని కానీ 4 తూర్లు అన్నాడు సార్. నాకు అభిమానం సార్, పార్టీ అంటే నాకు అభిమానము. నేను తిరుగుతాను, నాకు ఏమి కావట్లేదు సార్. నాకు పార్టీ అంటే పానము. పార్టీ గురించి ఏమైనా చేయగలుగుతాం సార్. మేము ఈ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే వచ్చినా మేము పార్టీకి సిద్ధంగా ఉండా సార్. నేను చేసేకి ఈ పొద్దు చెప్తాను చూడు, ఈ జాబ్ పోతే చంద్రబాబు దగ్గరికి కానీ పోయి మేము నియమించుకుంటాం. మా జాబ్ కావాలి. నా వాళ్ళకి ఎట్లా తీసేసినారో అట్లా కావాలి సార్. మాకు డబ్బు తీసుకున్నట్లు కానీ మేము ఏదైనా తీసుకున్నట్టు కానీ మాకు బాగా ఓటులు పెట్టి ఎవరని కానీ నేను ఇప్పుడు చెప్తాను, చావని పక్క మేము ఉండామని. అది చావని ఇచ్చింది కదా ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు చేయకూడదా? రాజకీయం చేయకూడదా సార్? ఆడవాళ్ళు ప్రజల్లోకి రాకూడదా? అంటే మీరే చూసుకోవాలా? మీరు గుడ్డు కొడుగుడ్లు అన్నీ మీరే తినాలా? మేము చేసినందుకు మేము కష్టపడి ఉంటాం కదా సార్. ఏం మీకు అంతా ఏమొచ్చింది మా మీద? మేము అడుగుతున్నాం, ఏమొచ్చింది? అవు నువ్వు కానీ ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఈ ఎమ్మెల్యే మాకు ఏదో ఇచ్చింది, మీ దగ్గరికి పోయి వస్తే పొట్టులు పెట్టేది, ఇద్దరు చూడు ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను. మా భయం మాది. ఎవరి దగ్గరికి పోతే ఏమవుతుందో, ఏదో ఇచ్చింది మా కడుపు పూడ్చుకోవాలా, ఏదో మా కన్నానికి జీతం ఉంటే చాలు, మాకు ఏది వద్దు సార్. మేము ఎటువంటి తప్పు చేయకి పోము. దయచేసి చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి ఇస్తాండ సార్ అభిమానము. ఏమన్నంటే మీ కులం కాబట్టి అంటారు. మా కులంతో పని లేదు, మాకు రాజకీయంతో మాకు కాదు. మా జాబు మాకు కావాలి సార్. మేము ఒక్కటి దయచేసి చంద్రబాబు నాయుడుకి ఇదే చెప్తాను, ఆ జాబు కానీ లేకుండా నా కాళ్ళకి పోతే మా ఆడల ఉద్దరివి మందు దాకే ఉద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కానీ తాపనుకుంటాం సార్. అన్ని 4 జీవాలు పోతాయి బాగా. వైఎస్ఆర్ 5 ఏళ్ళ నుంచి జరిగింది. 5 ఏళ్ళ నుంచి జరిగింది. 5 ఏళ్ళ నుంచి జరిగి వాళ్ళు 2600 లేబర్ చూపిస్తాండ్రి రోజుకో 2600 లేబర్ చూపించినారు. అదే ఏపీఓ ఇదే రామారావు సార్ ఉన్నాడు. అప్పుడు పిల్లల్లోకి పోనోడు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే ఇప్పుడు వచ్చినాడు. ఇప్పుడు నెలకు లోపలే పేమెంట్ కానీ కాలే. నేను ఏం దోపిడీ చేసినా, నేను ఎంత లెక్క తీసుకుంటా? అప్పుడు జరిగింది ఏమి, ఇప్పుడు ఏంది? అప్పుడు 2000 లేబర్ జరిగింది, ఇప్పుడు 1400కు 1200కే పెట్టినామన్నారు కదా. అది చెప్పినాం, పులసలనాథలది వాళ్ళే ఎక్కించినా అని చెప్పినా నేను. ఈ పొద్దు అంత అయినా కానీ 600 700 లేబరే అది పోయి. ఇప్పుడు నార్మల్ పంచాయతీ అంతా ఎంత ఉంది సార్? పులసలనాథల ఇది అంతా ఉండి 800 లేబర్ జరగదా సార్? ఈ జరిగిన తర్వాత ఈ ఏపీఓ రామారావు సారే నాకు ముప్పు. ఇప్పుడు రామారావు సారు ఇట్లా తెచ్చి నన్ను నిలబెట్టి అప్పుడు జరిగింది 2000 లేబర్కు ఇప్పటికి నాకు న్యాయం చేశారు. నేను ఇంకా ఈ సంవత్సరంలో 1 నెలే పెట్టింది, ఇంకా ఒక పేమెంట్ కానీ కాలే. పేమెంట్ పెట్టినారంటే అడగండి, నాకు అది కావాలి కదా సార్. నెలన్నరకే ఎట్లా జరిగింది? 5 ఏళ్ళ నుంచి 2700 లేబర్ జరగడమేమి? కొండలకు పోయి వాళ్ళు ఆఫీసుల్లో చెల్లుల్లో పెట్టుకొని చెల్లుల్లో కొట్టినారు. ఇప్పుడన్నా ఇంకా ఈ పవన్ కళ్యాణ్ ఆడ లొకేషన్ ఉంటే ఆడ కొట్టాల. ఇప్పుడు 14 నుంచి లొకేషన్ రాస్తారు. 12 గంటల వరకు కొండల్లో ఉంటారు. ఆ కొండల్లో 12 గంటల వరకు నీళ్ళు అయిపోతాయి, వస్తారు. మళ్ళీ మాకు 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్కి ఒక 20 మంది 2 ఆటోలకు తోలుకుపోయి కొడతా సార్. వాళ్ళ కూలీలకు న్యాయం చేయలే కదా నేను. ఆ న్యాయం చేస్తానని ఇది ఎట్లా కొడతాంది వాళ్ళకి? ఇదో మళ్ళీ ఈ మంచి కొట్టింది చూడు అనేది ఈ విలేకరులకు ఇచ్చేది. ఆ విలేకరు ఏం చేస్తాడు? అమ్మా నువ్వు ఈ దోపిడీ చేస్తాడవన్నీ ఇంత జరుగుతుందంట, ఒక పోటునే 6 పోటులు కొట్టినావంట అని.
కానీ సార్ మొన్న పోయిన జూన్లోనో ఎప్పుడో ఆ పోటీలు ఏ నెలలోనూ మార్చిలో జరిగిన పోటీలు మొన్న పెట్టినారు. ఇది చూడు ఒకటే పెడతానని నీ గుట్టు పిల్లలకు వచ్చి పట్టుకో. ఎవరు ఏడు చేస్తున్నారు, ఏడ 10 మంది చేస్తున్నారు, ఏడ 6 మంది చేస్తున్నారు, పట్టుకో. నాకేం సార్ లోకలంతా వాళ్ళంతా బతకని అవసరం నాకేమి. నేను చెప్తాను చావుకైనా సిద్ధంగా ఈ 5 ఏళ్ళు చేసి ప్రభుత్వం ఎప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో అప్పుడు వరకు సార్ ఈ 4 ఏళ్ళు ఎప్పుడు వరకు ఉంటుందో అప్పుడు వరకు చేస్తాం సార్. మేము ఒక్క నెలకే ఇంత అవినీతి చేసినావా నువ్వు? లేదు సార్, చేయలేదు సార్. లేదు సార్, తీసుకోలేదు. మరి జీతమో తీసుకోలే, శాలరీస్ వల్ల మరి అంత అవినీతి చేయడానికి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు సార్, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందుకే శాలరీ తీసుకోవాలి. ఏం పేరు నీ పేరు? మంజులా సార్. నువ్వు మేటా? మేట్ సార్. మేట్లో లేదు సార్, అవినీతి ఏం చేయలే, కుట్రపడి అదే పనిగా చేసినారు సార్. ఎవరినిదే? నార్పలే సార్. నార్పలేనా? ఏం ఈమె మీద అంత కుట్ర జరుగుతుందా? చేస్తున్నారు సార్, అట్లా బతుకుతున్నారు. ఆడోళ్ళు తిరిగి తెచ్చుకుంటారు. ఇంతకుముందు 5 ఏళ్ళు వచ్చినప్పటికి కానీ ఈ రిస్క్ ఎప్పుడు కాలేదు సార్. ఇప్పుడు ఎందుకు పెడుతుండారో ఏమో తెలియదు వాళ్ళ మీద. కాకపోతే ఆనాడు ఎవరితోనూ ₹1 తిన్నోళ్ళు కాదు చేసిన. నాకు శాలరీ వస్తే చాలు అని అవాబు అనుకుంది. అయినా కానీ అట్లా చేస్తున్నా కానీ ఒక్క నెల శాలరీ తినుకోకుండా కానీ అప్పుడు ఇంత చేస్తే మా ఇట్ల వల్ల మేం కాలే సార్. వాళ్ళు బీదోళ్ళు బతకల్లా చెయ్యాలా అని చేస్తుండారు. ఏంది వాళ్ళు తినుకోకుండా కానీ తిన్నారు, ఎమ్మెల్యేలకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళు చూసినారా? మా ప్రాబ్లం వేరేగా ఉంటే ఈ ప్రాబ్లం వేరే సార్. మా ప్రాబ్లం అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మాకు పేమెంట్ పెట్టలేదు. మా ప్రాబ్లం అయితే ఇది. 4 వారాలు నిన్న బిల్లులు పడినాయి సార్. ఇంతకుముందు మా బిల్లుల ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం ఒకటి నిన్న వారంలో చేసినారు సార్. మాకు ఏప్రిల్ నుంచి మాకు పేమెంట్ పెట్టలేదు సార్. ప్రతి సారాలు వచ్చేది పైకి రండమ్మా మీతో మాట్లాడాలనేది, ఈమె గారు ఏమన్నా 500 లంచం తీసుకుంటున్నారు అనేది. మేము చెప్పినదైతే పేపర్లకు కానీ మీడియాకు కానీ వేయలేదు. వేసినారంటే ఎందుకు ఇది లంచం తీసుకుంటుందని వేసినారు కానీ మేము చెప్పినదైతే వేయలేదు సార్. మేము చెప్పినదైతే వేయలేదు. మాకు వచ్చినారు డౌట్ అడిగినారు, మేము చెప్పినాం, అదైతే వేయలేదు సార్. అప్పటికి ఎవరైనా కుట్ర ఉండాలా సార్? అదే మాకు వచ్చినారు చేసినారు. కొండలు సార్ ఇట్లా డౌన్ ఉంటే సారాలు వచ్చినప్పుడల్లా లేయాల, మేము లేయాల, పోవాల, మీటింగ్ వినాలి, మళ్ళీ పని పోవాల, చేయాల. ఇప్పుడు లొకేషన్ కానీ 11 దాటిపోయినదనుకో మళ్ళీ రాదు. వీళ్ళు ఆటోలు ఛార్జీలు పెట్టుకొని మా కోసం మళ్ళీ సాయంకాలం పోయి ఫోటోలు తీస్తే 150 మంది ఫోటోలు తీసుకుంటే ఈ దొంగవి చేస్తున్నారు. ఇదే సార్. ఇప్పుడు వీళ్ళు ఇట్లా తీసేస్తే మాకెట్లా సార్? మాకు న్యాయం చేయండి సార్. మాకు 1వ తేదీ నుంచి మాకు ఈ బిల్లు పెట్టలేదు. మాకు న్యాయం కాల సార్. మేము అందుకే మేట్లమంతా వచ్చినాం సార్. మాకు న్యాయం జరగల. సారాలు ఎప్పుడైతే వచ్చినారో ఆ రోజు నుంచి మాకు రిస్కులు. సారాలు రానప్పటి నుంచి మా పనులు బాగా పెట్టినాం సార్. మా కూలోళ్ళమంతా అందరం బాగున్నాం సార్. ఇప్పుడు ఈ సారాలు ఎంక్వైరీకి వచ్చిన నుంచి మాకు బిల్లు కానీ మాకేం లేదు సార్. పేపర్కి వేస్తారు, ఇట్లా వేస్తారు, ఇవన్నీ మేము చెప్తేనే కదా సార్ ఏదైనా. వీళ్ళు ఉండాలా పోవాలని మేము చెప్పిన తర్వాతే. మేము కూలోళ్ళం అంగీకారం చేయాలి సార్. మేము కూలోళ్ళం అందరం ఉండి మాకు వీళ్ళు వద్దన్నప్పటికీ ఏదైనా కానీ ఉండాలా. మేము వద్దన్నప్పటికీ మధ్యలో వాళ్ళు ఎవరు సార్? వాళ్ళు పని దగ్గరకు వచ్చి ఎంక్వైరీ చేసి పేపర్కి వెళ్ళాల. మాకు ఇది సార్. చూసాం కదా, వీళ్ళందరూ కూడా మేట్లు అందరూ కూడా ఈరోజు వచ్చారు. మేమందరం కూడా కరెక్ట్గా పని చేస్తున్నాం సార్. ఇది ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూ రాలేదు. మరి వీళ్ళందరికీ న్యాయం జరగాలి. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసాము. ఉపాధి కూలీలకు కూడా వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాల. 1వ తేదీ నుంచి కూడా పేమెంట్ లేదు. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కూడా వీళ్ళు గట్టిగా చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ప్రాబ్లం కాదు సార్. ఫోటోలు లొకేషన్ 8 నుంచి 10 వరకే వచ్చేది సార్. కూలీలు అంతా వచ్చింటారు సార్. ప్రజెంట్లు కొంతమందికి పడవు, కొంతమందికి పడతాయి. సాయంత్రం పోతాం సార్, మేట్లంతా పోయి తీపించుకుంటాము. ఉపాధి పనులు చేసి కష్టపడి ప్రజెంట్ పనులకి పడతాం సార్. ఈమె 2 సార్లు పడుతుంది, ఈమె 3 సార్లు పడుతుంది, 4 సార్లు పడుతుంది. ఒకటే ఫోటోనే 6 డిమాండ్ చేశారు, 10 డిమాండ్ చేశారు. ఆమె ఫోటో తీసుకోదు, మా ఫోటో తీసుకుంటుంది. అట్లా తప్పుడు వాళ్ళకి ఆప్షన్ వేస్తే మాకు ప్రజెంట్లు పడితే కష్టం చేసిన కూలికి ఇబ్బంది కదా సార్. అట్లా తీయకూడదు. వచ్చిన వాళ్ళవే తీయాలంటే కొన్ని తీసుకోరు సార్. ఒకరు ఉండే మేటు ఒకరు ఉంటారు కదా, వాళ్ళ ఫోటో తీసుకోదు సామాన్యంగా. తీసుకోనప్పుడు కష్టం చేసిన కూలి ఇది ఎట్లా సార్? అట్లా ఒకటే ఫోటోనే 6 చేశారు, 7 చేశారు, డిమాండ్ చేశారు, 7 డిమాండ్ చేసినారని లేనివన్నీ పుకారింపు సార్. అవి కానీ మా ఫోటోలు పెట్టినారు, ఈ ఫోటో మీద 10 డిమాండ్లు చేసినారు అంటే ఎట్లా సార్? ఇట్లా కుట్రే కదా సార్.
అదే పనిగా పేపర్ వేస్తారు సార్. ఇప్పుడు మేము మాట్లాడినాం కదా సార్, ఇప్పుడు మేము మా ప్రాబ్లం కానీ చెప్తా చూడు, వాళ్ళ మనుషులు ఇల్లు వాళ్ళకల్లా తిరుగుతున్నారు, ఏదో ఒకటి చేసేది మేము పోయినప్పుడల్లా వీళ్ళంతా వచ్చిన వాళ్ళని కానీ మాట్లాడేది సార్ పక్కన మాటలు. మేము వాళ్ళ మీద అభిమానంతో రాలేదు సార్, మా బాధ చెప్పుకోవడానికి వచ్చాం. వచ్చి మా ప్రాబ్లం కనుక్కొని అది కానీ చేయండి సార్. ఇప్పుడు మేము 10 మంది 200 మంది 500 మంది 1000 మంది కూలోళ్ళకి కానీ రండి సార్, సమాధానం చెప్పండి. వీళ్ళు తింటున్నారా తినలేదని కానీ చెప్తారు ఆడ. ఇప్పుడు తినేవాళ్ళు ఉంటే ఒక 5-6 మంది చెప్తారు కుట్రతో, అందరూ చెప్తారు సార్, చెప్పరు కదా. మేము ఆ రోజు పీడీ సార్ వచ్చినప్పుడు ఏం చెప్పినాము, డబ్బులు తీసుకుంటుందంటే లేదు సార్ అని, ఇట్లా జాబ్ కార్డుకి 500 తీసుకుంటానంటే లేదు సార్, మాకు ఫ్రీగా చేపిస్తుంది, ఫ్రీగా పెడుతుంది, ఒకరికతో ఇద్దరితో అయితే ఏందన్నా కానీ సార్, లేదు సార్ మాకు అన్యాయం ఏం చేయలేదు, న్యాయమే చేస్తుంది, 300 కూలి పెడుతుంది, చేసినా కానీ ఎందుకు ఇలా ఉన్నీకూడదు ఉద్దేశంతోనే ఇవన్నీ అట్లా అంతే సార్. మీరు కూలోళ్ళని విచారించుకొని ఏదన్నా కానీ నిర్ణయం తీసుకొని ఆమె మీద చేసుకోండి సార్.